వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో గాయపడి కోలుకున్న మరో 28 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారందరికీ టీటీడీ అధికారులు దగ్గరుండి శ్రీవారి దర్శనం కల్పించారు. గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులను చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు కోలుకున్న భక్తులకు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం కల్పించారు. ప్రభుత్వం, టీటీడీ బోర్డు అధికారులు తమని చాలా జాగ్రత్తగా చూసుకున్నారని, అన్ని సౌకర్యాలు కల్పించినందుకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చానంటే నా పేరు నాగరాజ్ అండి. మేము వైకుంఠ దర్శనం కోసం టికెట్ల కోసం లైన్ లో ఉన్నామండి. ఏదో యాచోచితంగా ఆ తొక్కిసలాట జరగడం వల్ల బాగా డ్యామేజ్ అయిపోయాడు బాగాను. దానికేమో మాకు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి అన్ని చాలా బాగా చూసుకున్నారండి. ఇప్పుడు కూడా వైకుంఠ దర్శనాన్ని కూడా నీట్ గా తీసుకొచ్చి దర్శనం చేయించి మళ్ళీ మన యథాస్థితిగా మమ్మల్ని ఎక్కడికైతే దేవెట్టాలో అక్కడ దేవెడుతున్నారండి. దీనికి మేము ప్రభుత్వం వారికి, దేవస్థానం వారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. దేవస్థానం వారు మా మిసెస్ కి అండి 5 lakhs ఇచ్చారండి. నాకు చెక్ ఏమో ఇంటికాడ ఇస్తానన్నారండి, విశాఖపట్నం ఇస్తానన్నారు. అందరూ కూడా దగ్గరుండి మాకు హాస్పిటల్లో కానీ బయటను కానీ ఇక్కడ టీటీడీ వాళ్ళు కానీ అన్ని విధాలుగా మమ్మల్ని బాగా తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు చూసుకున్నారు. టీటీడీ వాళ్ళు మాకు రాత్రి 5 లక్షల రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను గవర్నమెంట్ వాళ్ళకి, టీటీడీ వాళ్ళకి అందరికీ నేను రుణపడి ఉంటాను.